యానిమల్ కింగ్డమ్లో కూడా పగ, పరంపర, ప్రతీకారాలతో తరతరాలుగా రగిలిపోయే అతి క్రూరమైన మృగాలను ఈ వీడియోలో మీకు పరిచయం చేయబోతున్నా. వీటి నరనరాల్లో పగ, ద్వేషం కొత్తలాడుతూ ఉంటది. అవి పగ కోసం ఎంతకైనా తెగిస్తాయి, ఎంత దూరమైనా వెళ్తాయి. ఇక్కడ జాలి, శాంతి, కరుణ, దయ, తోటకూర లాంటి పదాలకి అస్సలు ప్లేసే లేదు. ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే చావుకి ఎదురెళ్లాల్సిందే. అడవిలో నో పార్కింగ్ జోన్ లో పార్క్ చేసిన టెప్పర్ లారీ లాగా కనిపిస్తున్నాడు కదా, వీళ్ళే కండలు తిరిగిన వెల్కన్ బుల్డోజర్ హిపోపోటమస్ గాడు మరియు గుణపం కొమ్ము రోడ్డు రోలర్ రైనో గాడు. ఈ ఇద్దరు బండరాయి బకాసులకి ముక్కు మీద కోపం 24/7 వైఫై లాగా ఎప్పుడు వాటి చుట్టూ ఆన్లోనే ఉంటుంది. ఎవరైనా పొరపాటున వాళ్ళని గెలికితే వాళ్ళ ముక్కు పిండి 3 చెరువుల నీళ్లు తాగించేస్తాయి. వీళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. వీళ్ళ మధ్య ఉండే పగ పచ్చగడ్డి వేసిన భగ్గుమనేంత దారుణంగా ఉంటుంది. ఒకవైపు మన రోడ్డు రోలర్ రైనో గాడి గురించి చెప్పాలంటే వీడు అడవిలో తిరిగే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్న యుద్ధ ట్యాంకర్ లాంటోడు. మనోడి కట్అవుట్ చూడడానికి మామూలుగా ఉండదు. ఆ ముక్కు మీద ఉన్న గుణపం కొమ్ముందు చూసారు, దాంతో ఒక్కటి దింపాడంటే చాలు సీను సితారైపోద్ది. అవతలున్నది ఎంత పెద్ద హిప్పోగాడైనా వాడి పప్పాగాడైనా రోడ్డు మీద బంపర్ బెండ్ అయిపోయిన ఆటోలాగా పల్టీలు కొట్టించేస్తాడు. మరోవైపు మన కండలు తిరిగిన వెల్కన్ బుల్డోజర్ హిప్పోపోటమస్ గాడు కూడా అస్సలు తగ్గే రకమే కాదు. వీడు సైకలాజికల్గా ఆ రోడ్డు రోలర్ రైనో గాడిని బురిడి కొట్టించి పారేస్తాడు. వీడి దగ్గర ఉండే గడ్డపార లాంటి రాకాసి పళ్ళను చూపించి కొంచెం బుర్ర తక్కువైన రోడ్డు రోలర్ రైనో గాడితో ఈ ఏరియాకి అసలైన బ్యాడ్ బాయ్, గూండా బాస్ నేనేరా పిల్ల బచ్చా అని చెప్పి గుర్రుగా చూసి మరీ బెదిరిస్తాడు. కానీ కొన్నిసార్లు మాత్రం మన రోడ్డు రోలర్ రైనో గాడికి తిక్కరేగి హిప్పోగాడు వేసే చిల్లర డ్రామాని కనిపెట్టేసి తరిమి కొడుతూ బెండు తీసేస్తాడు. ఆ దెబ్బలకు భయపడి హిప్పోగాడు చిరిగిపోయిన లుంగి వేసుకున్న దొంగలాగా వెనక్కి తిరగకుండా పరిగెడతాడు. ఈ ఇద్దరు నడిచే మారణహోమాలు సహజంగా దూరంగానే ఉంటారు. కానీ పొరపాటున ఎప్పుడైనా వీళ్ళిద్దరూ గనక నీళ్లు తాగడానికని చెప్పి ఒకే వాటర్ పాయింట్ దగ్గరికి చేరితే మాత్రం ఇంకా అంతే సంగతి. అక్కడ వీళ్ళిద్దరిలో ఎవడో ఒకడు టపా కట్టేయాల్సిందే. ఆఫ్రికాలో తరతరాలుగా సాగే పగ పరంపరని, టెరిటోరియల్ రౌడీయిజాన్ని ఒలింపిక్ గేమ్స్లో గనక ఇంట్రొడ్యూస్ చేస్తే ఎలాంటి మొహమాటం లేకుండా ఈ ఇద్దరు బండరాయి బకాసులు సైలెంట్గా వెళ్ళి గోల్డ్ మెడల్ ఎత్తుకొచ్చేస్తారు. అది సరిపోదన్నట్టు అడవిలో భూమి మీద నడిచే ఏ ప్రాణి కనిపించినా సరే మన కండలు తిరిగిన వెల్కన్ బుల్డోజర్ హిప్పోగాడికి అస్సలు పడదు. అది వాడి పుట్టుకతో వచ్చిన తిక్క. ఆ తిక్కకి లెక్క, తొక్క లాంటివి ఏమీ ఉండవు. ఈ లెక్కలేని తిక్కంతా కలిపి మూట కట్టి పాపం నీటిలో తిరిగే మొసళ్ళ మీద చూపిస్తాడు. ఒక్క కొరుకుడుతో మొసలిగాడిని 2 సరి సమానమైన ముక్కలు చేసేటంత భయంకరమైన దవడలు వీడి సొంతం. మొసళ్లను ఏడిపించడం అన్నా, వాటి ఎమోషన్స్తో ఆడుకోవడం అన్నా మన వెల్కన్ బుల్డోజర్ హిప్పోపోటమస్ గాడికి భలే సరదా. మన మదం ఎక్కిన హిప్పోగాళ్ళు అరేంజ్ చేసిన బ్యాచిలర్స్ పార్టీలో పొరపాటున ఇన్విటేషన్ కార్డు లేకుండా ఏ మొసలినా కొనగాడైనా ఎంట్రీ ఇచ్చాడో వాడి బెండు తీసి గుండు పగలగొట్టి వాడి కిడ్నీలతో జనక్ పాయల బాజే ఆడేస్తాడు. కానీ ఇక్కడ ఈ క్యూట్ బాయ్ మొసలిగాళ్ళు కూడా ఏమీ తెలియని అమాయకపు పత్తి గింజలు అనుకుంటే మనం కుళ్ళిపోయిన ములంకాడ పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే అప్పుడప్పుడు ఈ క్యూట్ కన్నింగ్ మొసలిగాళ్ళు కూడా పగ పరంపరతో రగిలిపోయి రివెంజ్ మోడ్ ఆన్ చేసి తల్లి హిప్పో దగ్గర లేనప్పుడు ఒంటరిగా తిరిగే పిల్ల హిప్పోగాళ్ళ మీద మాటు వేసి మరీ దాడి చేస్తాయి. చివరికి ఎవరు గెలుస్తారో పక్కన పెడితే వీళ్ళ మధ్య జరిగే ఈ వార్ మాత్రం రెస్ట్ లేకుండానే రెస్ట్ ఇన్ పీస్ చేసే రేంజ్లో ఉంటుంది. ప్రకృతిలో అత్యంత ఘోరమైన నరాలు తెబ్బేసుకునే శత్రుత్వాల్లో మరొకటి సింహాలు ఇంకా హైనాల మధ్య జరుగుతుంది. ఈ సింహంగాళ్ళకి హైనాగాళ్ళకి ఒకళ్ళంటే మరొకరికి అస్సలు పడదు. వాళ్ళ మధ్య రగిలే పగ నేరాలు ఘోరాలు సీరియల్లో హైలైట్ ఎపిసోడ్ కన్నా దారుణంగా ఉంటుంది. ఈ హైనాగాళ్ళకి పొరపాటున ఏదైనా సింహంగాడు ఒంటరిగా దొరికాడంటే మాత్రం సుమారు 10 నుంచి 15 మంది హైనాగాళ్ళ గ్యాంగ్ ఆ సింహంగాడి చుట్టూ రౌండప్ చేసి వాటి వేట కత్తుల్లాంటి పళ్ళతో లిటరల్గా ఆ సింహంగాడి తోలు ఒలిచేసి డిగ్రీ చేసేస్తాయి. ఈ హైనాగాళ్ళ గ్యాంగ్ ఎప్పుడు ముఖ్యంగా పిల్ల సింహాలని, మొసల సింహంగాళ్ళని లేదా గాయపడి వీక్గా ఉండే సింహంగాళ్ళని పకడ్బందీగా టార్గెట్ చేసి మరీ దాడి చేస్తాయి. దానికి తోడు ఈ హైనాగాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, నవ్వు చూస్తే పగిలిపోయిన పుండు మీద గొడ్డు కారం జల్లినట్టుంటుంది. వీళ్ళ సినిమా అక్కడతో అయిపోలేదు. సింహంగాళ్ళు అంత ఈజీగా ఓడిపోతే అడవికి అసలు సిసలైన రాజులు ఎందుకు అవుతారు? అందులో ముఖ్యంగా మగ సింహంగాళ్ళు అయితే ఫుల్ ఆల్ఫా మోడ్ ఆన్ చేసి మరి కొన్నిసార్లు హైనాగాళ్ళ గ్యాంగ్ లీడర్ను చంపేయడానికి యాక్టివ్గా వెతుక్కుంటూ వెళ్ళి మరి ఆమెను ఎలాంటి మెర్సీ లేకుండా మట్టి కరిపించి మరి మడత పెట్టేస్తాయి. ఇలా చేసి అక్కడ హైనాగాళ్ళకి అసలు సిసలైన విలనిజం ఎలా ఉంటుందో జస్ట్ ట్రైలర్ వేసి మరీ చూపించేస్తాడు.
అది సరిపోదన్నట్టు ఈ సింహంగాళ్ళకి మరో చెడ్డ అలవాటు కూడా ఒకటి ఉంది. అదేంటంటే హైనాలు పొరపాటున గనక వీళ్ళకి దొరికితే వాటిని అంత ఈజీగా చంపవు. బతికున్నంత కాలం నేను ఎందుకు బతికున్నానురా దేవుడా అన్నంత కిరాతకంగా వాటి వెన్నుముకను విరిచేసి అవిటి దాన్ని చేసి పారేస్తాయి. దాంతో ఆ హైనా బతుకు కుక్కలు చింపేసిన ఇస్తిరాకైపోద్ది. ఇక జీవితంలో దేన్ని వేటాడలేక నెమ్మదిగా ఆకలితో చావు కోసం ఎదురు చూడడం తప్ప ఇంకేమీ చేయలేదు. హైనాగాళ్ళ పిల్లలపై కూడా ఎలాంటి దయాదాక్షిణాలు లేకుండా సేమ్ టు సేమ్ ఇలాంటి ట్రీట్మెంటే చేస్తాయి. ఇంకా చెప్పాలంటే ఛాన్స్ దొరికినప్పుడల్లా ఈ సింహంగాళ్ళు హైనాగాళ్ళు ఒకళ్ళ దగ్గర నుంచి మరొకళ్ళు ఆహారాన్ని దౌర్జన్యంగా లాక్కెళ్ళి తినేస్తాయి. కానీ హైనాగాళ్ళు మాత్రం సాధారణంగా సంఖ్యాబలంలో తెలివిలో సింహంగాళ్ళ కంటే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అడవిలో ఈ శత్రుత్వం ఇప్పుడు రెండు వైపుల నుంచి రక్త చరిత్ర సినిమాలాగా రక్తపు మరకలతోనే ఎండ్ కార్డు లేకుండా కొనసాగుతూనే ఉంటుంది. ఈ రాడ్ రంబోలగాళ్ళకి టాటా చెప్పేసి లిస్టులో ఇంకో పగ పరంపర మొండిగట్టల దగ్గరికి వెళ్దాం. మనోడి గర్జనతో భయానికే వణుకు పుట్టిస్తాడు. గుర్రు పెట్టి వేట మొదలు పెట్టాడంటే అడవిలో ప్రళయం వచ్చినట్టుంటది. వీడే ఏనుగుల చేత కూడా గుంజీలు తీయించే అడవికి అసలు సిసులైన ర్యాంపేజ్ రాజా ది గ్రేట్ రాయల్ బెంగాల్ టైగర్. ఈ కండలు తిరిగిన మొనగాడికి కూడా ఒక విచిత్రమైన శత్రువు ఉన్నాడు. వాడే ది స్లాత్ బేర్ ఎలుగుబంటిగాడు. సీన్ కట్ చేస్తే ఈ స్లాత్ బేర్ బంటిగాడు చూడ్డానికి ఒళ్ళంతా నల్లటి జూలుతో లేసుకొని ఏమీ తెలియని అమాయకపు చక్రవర్తిలాగా సైలెంట్గా కనిపిస్తాడు. కానీ వీడు అడవిలో తిరిగే అత్యంత భయంకరమైన కరకింకరుడు. మన స్లాత్ బేర్ బంటిగాడికి ఉండే గోళ్లతో చెద పురుగుల అపార్ట్మెంట్లని బద్దలు కొట్టి మరి వాటిని అటుకులు చిటికడు బెల్లం తిన్నట్టు తినేస్తాడు. కానీ ఈ గోర్లు ఉండడం వల్ల మన స్లాత్ బేర్ బంటిగాడు వేరే ఎలుగుబంట్లలాగా వెంటనే చెట్లెక్కి ప్రాణాలు కాపాడుకోలేడు. సాధారణంగా అడవి జంతువులు భయపడినప్పుడు ఎక్కువగా పారిపోవడానికే ట్రై చేస్తాయి. కానీ వీడు మాత్రం భయపడితే కొంచెం ఆడుగా బిహేవ్ చేసి మన ఆత్మని పరలోకానికి పార్సల్ చేసి పారేస్తాడు. ఇప్పుడు ఒక హైలైట్ ట్విస్ట్ ఏంటో చెప్పనా? మన ర్యాంపేజ్ రాజా పులిగాళ్ళకి ఈ బంటిగాళ్ళని ఏడిపించడం అంటే భలే సరదా. అలా అని చెప్పి స్లాత్ బేర్ బంటిగాళ్ళకి పులంకులు కనిపిస్తే చూసి తాకూపి పారిపోవడాలు గట్టా చేయడు. స్ట్రెయిట్ గా కళ్ళల్లో కళ్ళు పెట్టి మరి ఆజా మెరీ బుల్బుల్ బస్తీ మే సవాల్ అని చెప్పి హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ కి దిగిపోతాడు. కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ లేని కుర్ర పులిగాళ్ళు వీడి బిల్డప్ చూసి భయపడి పారిపోతాయి. కానీ కొన్ని ముసలి ముదురు ర్యాంపేజ్ రాజా పులిగాళ్ళు మాత్రం చెదపుట్టల చాటు దగ్గర మాటు వేసి స్లాత్ బేర్ బంటిగాడి మెడ పట్టుకుని కలిమి కబాబ్ చేసి పారేస్తాయి. అయినా సరే ఈ స్లాత్ బేర్ ఎలుగుబంటిగాడు అస్సలు ఊరుకోడు. డైరెక్ట్ గా పులంకుల్ ఫేస్ మీదకే దాడి చేస్తాడు. ముఖ్యంగా అది ఒక తల్లి ఎలుగుబంటి అయితే మాత్రం తన పిల్లల కోసం పులంకుల్ గాడికి కూడా చెమటలు పట్టించేస్తది. కానీ అడవిలో మోస్ట్ ఆఫ్ ది టైం మన ర్యాంపేజ్ రాజాదే పై చెయ్యి. పులంకుల్ సాంబార్ జింకల అరుపుల్ని కూడా మక్కి దించినట్టు ఇమిటేట్ చేసి మరి ఈ ఎలుగుబంటి గాలని ట్రాప్ చేసి మడత పెట్టేస్తాడు. ఈ టెక్నిక్ స్లాత్ బేర్ గాలని ఎంతలా డిస్టర్బ్ చేస్తుందంటే అడవిలో జింకలు నిజంగా అరిచినా సరే బాబోయ్ ఎక్కడ ర్యాంపేజ్ రాజా పులంకులు వచ్చేసాడని చెప్పి ప్యాంట్లు తడిపేసుకుంటాయి. ఎవరు గెలిచారో ఓడారో అన్నది పక్కన పెడితే అడవిలో జరిగే ఈ రసవత్తరమైన హై వోల్టేజ్ ఫ్యాక్షన్ సినిమా పగ పరంపర మాత్రం పీక్స్లో ఉంటుంది. ఇక్కడ దయా దాక్షిణ్యాల లాంటి పదాలకి అస్సలు చోటే లేదు. ఉన్నదల్లా నరాలు తెంపేసుకునే పగ మాత్రమే. ఎలాంటి వాళ్ళైనా సరే ఎత్తుకు పై ఎత్తు వేసి మరీ చావుకి ఎదురెళ్లాల్సిందే. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీ ఫేవరెట్ యానిమల్ ఫైట్స్ ఏంటో కింద కమెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. హస్తల విస్తా బాదం పిస్తా. టాటా బాయ్ బాయ్.